సమయం దొరకదు. పోయిన వారం రావాల్సింది ఆయన సమయం కాబట్టి అందరం ఒకసారి చేరాము. సో థ్యాంక్ యూ చిన్నక్క. సో మీ ప్రయాసపడి వర్షంలో తడుచుకుంటూ సో మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. సో ఎందుకంటే మేము మొత్తంలో ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మర్చిపోము. సో మిమ్మల్ని చూస్తే పెరిగాము. సో మీ ప్రార్థన వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అంతవరకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది జీవిత సత్యం. సో మేము ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మీకోసం ప్రార్థిస్తాం. సో అమ్మా నాన్నలు కూడా మన కోసం ప్రార్థిస్తారని నమ్ముచున్నాను. సో ఎందుకంటే అక్కడ ఒకసారి నేను ఉండి కార్యక్రమాల్లో కూడా రాలేకపోయాను. సో ఇప్పుడు దేవుడు స్వతంత్రం అనేది మనకి ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడా మా వలన మీకు ఏ అవసరం ఎప్పుడున్నా కూడా నేను చేస్తామని మాటిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పిన ఒక వాక్యంలో ఒక చిన్నది కాదు, పెద్దది. ఎంత పెద్దదంటే అది అంటే ఈ సమస్య ఎందుకు వచ్చినది అనేది నేను ఇప్పటికి ఎవరికి చెప్పలేదు. ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే సైతానుడు శోధించాడు. ఓకే, ఎందుకంటే అది విశ్వాసం బలపరచడానికి యోబును అప్పగించాడని నాకు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు అక్క ఒక మాట చెప్పింది, ఏమని అంటే మనం దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రేమించి మన్నించి దేవా నేను పాపినని మనం ఒప్పుకుంటాము. కానీ దేవుణ్ణి కూడా మనం ప్రేమించాలంటే మన సహోదరుని ప్రేమించాలని ఒక మాట చెప్పింది. సో ఇదంతా ఎందుకు నా జీవితంలో జరుగుతుందంటే మనం ఎక్కువ ఎంత ఘోరంగా ఎవరినైతే ద్వేషిస్తామో వారిని ప్రేమించే విధముగా దేవుడు మారుస్తాడు. ప్రేస్తులా అది ఈరోజు అక్క చెప్పింది. అదే ఆయన ఉద్యోగసారం పిలిచిన వారు ఎలా ఉండాలంటే ఎంత వ్యతిరేకంగా ఎంత ఘోరంగా నువ్వు ద్వేషిస్తావో అంతగా ఆ వ్యక్తిని, ఒక్క వ్యక్తే చాలు, జీవితంలో అందరూ అవసరం లేదు, ఆ వ్యక్తినే మనం ప్రేమించే విధంగా దేవుడు మారుస్తాడని ఈరోజు. సో ఎందుకంటే ఇది చిన్న సాక్ష్యం కాబట్టి ఈరోజు మీరు అనుకోలేదు నా జీవితంలో ఇది జరుగుతున్నది, దేవుడు మీ ద్వారా బయలుపరిచాడు. ఎక్కువ ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళు ప్రేమించేదాకా దేవుడు సమస్యలు నలగొడుతూ తీసుకొచ్చి వాళ్ళు ప్రేమించిన తర్వాతనే విడుదల ఇస్తారు. ప్రైజ్లా కాబట్టి థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నాం. మేము అడిగినప్పుడు కంపల్సరీ మాకు సమయం కేటాయించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.